అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నిండు కాపు దశలో ఉన్న మామిడి తోటల్లో కోతలు, ఎగుమతి ప్రమాణాలు, మామిడి తోటల అభివృద్ధిపై నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మితో ముఖాముఖి. సముద్ర తీరపు పంట భూముల్లో ఉరక, చౌడు సమస్యలు, పునరుద్ధరణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మనం సాగు చేసే భూములు పంటలకు ఎంత అనుకూలంగా ఉంటే దిగుబడులు అంత బాగుంటాయి. నేలలో ఉండే సహజ పోషకాలు లేదా మనం అందించే సేంద్రియ రసాయన ఎరువులు మొక్కకు చేరాలంటే ముందుగా నేల యొక్క భౌతిక రసాయన లక్షణాలు బాగుండాలి. సముద్ర తీర ప్రాంతపు నేలల్లో రైతులు కొన్ని ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఉరక సమస్యలు, చౌడు సమస్యల వల్ల ఇక్కడ సాగు రైతుకు కత్తి మీద సాములా ఉంటుంది. ఈ భూముల్లో వేసవి కాలంలో తప్పనిసరిగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే శివారు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శివారు ప్రాంతంలో సముద్రం నీరు దగ్గరగా ఉండటం వల్ల దానివల్ల పక్కనున్న సముద్ర తీర ప్రాంతం ఉన్న నేలల్లో మనకేంటంటే ఎక్కువగా చౌడు సమస్య, ఉరక సమస్య ఎక్కువగా ఉంటాయన్నమాట. కాలువ ద్వారా నీరు పెట్టే ప్రదేశంలో మనకి ఎక్కువగా ఉరక సమస్య ఉంటుంది. ఉరక సమస్య అంటే ఏంటంటే మనకి భూమి లోపల నీరు లోతు మనం 1 మీటర్ కంటే తక్కువగానే ఉంటుంది. మన ప్రదేశాల్లో చాలా నేలన్నీ కూడా ఉరక సమస్య అనేది ఉంటుంది. సో ఈ ఉరక సమస్య అనేది ఎక్కువ నీరు పెట్టేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనే ఆశతో రైతులు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి మొక్క దుబ్బు చేయదు, వేర్లు సరిగ్గా పెరగవు. దానివల్ల మనకి తెలియకుండానే దిగుబడులు తగ్గుతూ ఉంటాయన్నమాట. అందుకనే రైతులు ఎక్కువగా నీరు పెట్టుకోకుండా తగిన మోతాదులో నీటి యాజమాన్యం చేసినట్లయితే పంట వేరు కూడా బాగా పెరిగి దుబ్బు చేసి అధిక దిగుబడులు సాధించడానికి కుదురుతుందండి. ఇక చౌడు సమస్య విషయానికి వస్తే అండి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పాల చౌడు, ఇంకొకటి ఏంటంటే కారు చౌడు. ఈ పాల చౌడు విషయానికి వస్తే దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనకి నేల యొక్క లవణ గాఢత ఈసీ అంటాం కదండి, ఈసీఈ వాల్యూస్ 4 కంటే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ లవణ గాఢత ఎక్కువగా ఉన్న నేలల్లో ఏంటంటే ఈ ఎండాకాలంలో నేలపైన తెల్లగా చౌడు పేరుకుపోతుంది అన్నమాట. సో అలాంటి నేల మనం ఈజీగానే గుర్తించవచ్చు. సో అలాంటి నేలలు ఏంటంటే మనకి నీరు పెట్టడం వల్లన్నా రావచ్చు, లేకపోతే శివారు ప్రాంతం కావటం వల్లన్నా కావచ్చు, లేకపోతే నేల లోపల మట్టి లోపల కూడా లవణాలు ఉండటం వల్ల అవి నేల పైకి వచ్చి అలా పొర కింద ఏర్పడటం వల్ల మనకి ఈ పాలచౌడు నేలలు ఏర్పడతాయండి. సో ఈ పాలచౌడు నేల యాజమాన్య విషయానికి వస్తే దీనికి ఏంటంటే మనకి లీచింగ్ ప్రక్రియ అనే చేస్తామండి. ఈ నేలల్ని మన ఎండాకాలం తర్వాత మనము పై పొరని పారతో చెక్కేసేసి మనము బయట పొలం నుంచి బయటకు తీసేయాలి. ఇలా చేయటం వల్ల కొద్దిగా లవణాలను మనం తీయటానికి కుదురుతుంది. అంతేకాకుండా మనకి తర్వాత వర్షాలు పడిన తర్వాత మంచి నీరు అందుబాటులో ఉన్నప్పుడు ఆ నీరుని మనము పొలంలో నిలకట్టుకుని మనం దమ్ము చేసుకుని 2 నుంచి 3 రోజుల తర్వాత మురుగుబోతుల ద్వారా బయటికి వదిలేసినట్లయితే మనకి లవణాలు తగ్గుతాయి అన్నమాట. ఇది ఎంత మోతాదులో తగ్గుతాయి అని అంటే 1 అడుగు
నీరు ఒక పొలంలో పెట్టినట్లయితే దానికి ముందు ఉన్న ఈసీ సగానికి తగ్గుతుంది. అంటే మనకి నేలలో ఒక ఈసీ 20 డెసిసీమెన్స్ పర్ మీటర్ ఉందనుకోండి, దానికి ఒక అడుగు నీరు పెట్టినట్లయితే దాని యొక్క ఈసీ 20 నుంచి 10కి తగ్గుతుంది. అలా ఇంకొకసారి లీచింగ్ ప్రక్రియ చేయటం వల్ల ఆ 10 ఉన్నది ఇంకొక సగానికి 5 తగ్గుతుంది. ఇలా చూసుకుని ఆ ఈసీ 4 కంటే తక్కువ వచ్చేటట్టుగా చూసుకుని అలా పలుమార్లు లీచింగ్ ప్రక్రియ చేయటం ద్వారా నేలలో ఉన్న లవణాలని బయటికి పొరాలదొరవచ్చమాట. అంతేకాకుండా ఏంటంటే ఈ నేలలో ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే దీంట్లో క్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎక్కువగా వాడకూడదు. దాని బదులుగా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడుకోవచ్చు. ఇక నత్రజని భాస్వరం ఎరువులు మామూలుగానే వేసుకోవచ్చు. పాలచౌడు నేలలో జిప్సం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అలా వాడినట్లయితే చౌడు తగ్గేది బదులుగా పెరిగిపోతుంది. బట్ కానీ ఈ నేలలో పండించేటప్పుడు చౌడును తట్టుకునే రకాలు పంటలు కానీ వాటి రకాలను కానీ ఎంచుకుని చేసుకున్నట్లయితే మనకి ఈ చౌడు నుంచి ఈజీగానే విముక్తి పొందొచ్చు. ఇలా కాకుండా ఇంకొక ఉన్న సమస్య ఏంటంటే కారు చౌడు సమస్య. ఇది ఎలా ఉంటుంది అంటే మన నేల నల్లగానే ఉంటుంది. ఈ నేలలో ఏంటంటే ఎండాకాలం ఎండుతున్నప్పుడు పై పొర ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఈ నేలలో సేంద్రీయ పదార్థం కరిగిపోవటం వల్ల పైకి సన్నని పొర మాదిరిగా భూమి పైన ఏర్పడుతుందండి. అలా ఉండటం వల్ల నేల యొక్క భౌతిక స్థితి మొత్తం దెబ్బతింటుంది. ఇలాంటి నేలలు ఎండినప్పుడు ఏమవుతాయంటే చాలా గట్టిగా మారిపోతాయి. సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాని యొక్క నేలను టెస్ట్ చేసుకుని దానికి కారు సమస్య ఉందా లేదా నిర్ధారించుకోవాలి. కారు సమస్య ఉన్నప్పుడైతే మనము నేలలో మనకి జిప్సం వేసుకోవాలండి. అది కూడా ఎప్పుడు వాడాలి అంటే చాలామంది రైతులు తెలియక పంట నాటిన తర్వాత కూడా జిప్సం పైపాటిగా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. మనం జిప్సం వెయ్యాలి అంటే తప్పనిసరిగా ఎండాకాలంలో మొత్తం పొలాన్ని బాగా దున్నిన తర్వాత పరీక్షా ఫలితాల ఆధారంగా నిర్ధారించుకుని మనం దాని మోతాదులోనే జిప్సం వేసుకోవాలి. జిప్సం నీటిలో చాలా తక్కువగా కరుగుతుంది కాబట్టి ఆ నేల మొత్తంగా జిప్సాన్ని మట్టితో కలిపి 10 నుంచి 15 సెంటీమీటర్ల నీరు నిలకట్టి మనము 2 రోజుల తర్వాత ఆ తేలిన నీటిని బయటికి మురుగు బొదుల ద్వారా బయటికి తీసేయాలన్నమాట. ఇలా ఎన్నిసార్లు చేస్తే వేసిన జిప్సం యొక్క ఫలితం అంత బాగా ఉంటుంది. ఇక ఎరువుల విషయానికి వస్తే ఈ కారుచౌడు విషయంలో అన్ని ఎరువుల్ని వేసుకోవచ్చు. కానీ ఏంటంటే కారుచౌడు నేలలో భూమి యొక్క pH ఉద్యాన సూచిక కూడా ఒకసారి 8.5 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి దానిలో మనకి జింకు లోపం అనేది సాధారణంగా కనిపిస్తుంది. అందుకనే సూచించిన మోతాదు ఎరువు కంటే ఒక 20% ఎక్కువగా వేసుకుని అది జింకు లోపం కూడా రాకుండా జింకు ఎరువులను తప్పనిసరిగా వాడుకున్నట్లయితే మంచి దిగుబడులు రావచ్చు. ఇక ఏంటంటే మిగిలినది ఇంకొక రకం ఏంటంటే కారు సమస్య, పాల సమస్య రెండూ కలిపి ఉన్న నేలలు ఉంటాయి. ఇలాంటి భూముల యాజమాన్యానికి వస్తే ఫస్ట్ పాల సమస్యను తొలగించి అంటే మనము లీచింగ్ ప్రక్రియ ద్వారా లవణాలను తీసేసి ఆ తర్వాత జిప్సం వేసుకుని మనం ఇందాక చెప్పినట్టు కారు చౌడులకి చేసిన యాజమాన్యం చేసినట్లయితే అప్పుడు ఈ నేలల్ని మనము తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. సో ఈ సమస్యాత్మక భూములు ఉన్నప్పుడు ఆ సమస్యని తట్టుకునే రకాల పంటలను కానీ వాటి వంగడాలను కానీ ఎంపిక చేసుకుని వాటిని సమగ్రంగా యాజమాన్యం చేసుకుంటం ద్వారా మనము ఈ సమస్యాత్మక భూములలో కూడా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. మే మాసం వచ్చేసింది. మనం ఎంతగానో ఎదురుచూసిన మధుర ఫలాలు మార్కెట్ల నిండుగా దర్శనమిస్తున్నాయి. మంచి నాణ్యమైన కాయలను రైతులు ఎగుమతులు చేసి ఎంతో కొంత అధిక రాబడిని పొందటం మనకు తెలిసిందే. అయితే పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న యుద్ధ వాతావరణం వల్ల ఈ ఏడు కొంత ఎగుమతులు తగ్గాయనే చెప్పాలి. ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేయాలంటే నిబంధనలు మరింత కఠినతరంగా ఉంటాయి కాబట్టి చెట్లకు అందించే పోషకాలు, పిచికారీ చేసే మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలానే మున్ముందు కాలంలో మామిడి తోటల అభివృద్ధికి క్రొత్తగా మామిడి తోటలు పెంచే రైతులకు కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అంటున్న నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వేసవి అంటే మామిడి సీజన్.
పళ్ళల్లో కల్లా మామిడి అనేది ఎక్కువ మంది ఇష్టపడే పండు. అయితే ఈ మామిడి పండు సాగు చేసే రైతులు ప్రస్తుతం కోతల దశలో ఉంది. ఈ మామిడి పంటను ఎట్లా ఎగుమతి చేసుకోవాలి, అలాగే రైతులు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు నూజివీడు మామిడి పరిశోధనా కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త కనక మహాలక్ష్మి ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ప్రధానంగా ఎన్ని వేల హెక్టార్లో ఈ మామిడి సాగు అనేది జరుగుతుంది? సుమారుగా మనకు వచ్చేసి 32,000 హెక్టారుల్లో మనకి సాగు అవుతా ఉందండి. అంటే ఈ ప్రాంతంలో ముఖ్యమైన రకాలైనటువంటి నూజివీడులో చూసుకున్నట్లయితే చిన్న రసాలు కానీ, బంగినపిల్లి, తోతాపురి, అలాగే నూజివీడు తీయ మామిడి, ఇలాంటి వివిధ రకాలైనటువంటి. అయితే మనకి ఎక్స్పోర్ట్కి వెళ్ళేసరికి మాత్రం ముఖ్యంగా బంగినపిల్లి రకాలే ఎక్కువగా ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎక్స్పోర్ట్ కూడాను ఎక్కువగా యూకే కానీ, కెనడా, యుఎస్ఏ, అలాగే జర్మనీ కూడాను ఈ యొక్క ఇది తీసుకుంటా ఉన్నది. మన ఫ్రూట్ అంటే ఇష్టపడతా ఉన్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ బంగినపిల్లితో పాటు కొంతమంది మన ఇండియన్స్ ఎక్కడైతే ఎక్కువ సెటిల్ అయి ఉన్నారో ఆ దేశాల్లో వాళ్ళు చిన్న రసం కూడా కావాలి అనేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా మంచి క్వాలిటీ ఫ్రూట్ ఉన్నట్లయితే మేము పదే పదే చెప్తున్నాం కూడాను. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను ఇప్పుడు ఎవరి దగ్గరైనా మంచి క్వాలిటీ ఫ్రూట్ ఉంది మా దగ్గర, అలాగే కవర్లు కట్టి ఉన్నది, మంచి తయారీకి రావడానికి సిద్ధంగా ఉన్నది అనుకున్న రకాల గురించి తప్పకుండా మీరు మీ దగ్గరలో ఉన్న హెచ్ఓస్, హార్టికల్చర్ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర ఈ ఎక్స్పోర్టర్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా మీ తోటల్లో ఉన్న రకాలకి సుమారుగా మినిమం ఈరోజు కూడాను ₹1,00,000 తీసుకుంటున్నారు ఎగుమతి. అయితే వాళ్ళు కవర్లు కట్టి ఉన్న అంటే ఫ్రూట్ని కానీ, లేదంటే మంచి క్వాలిటీ ఉన్న కాయలకి ₹1,00,000 తగ్గకుండానే ఇస్తున్నారు. ఇంతకుముందు కూడా ఒక ఫార్మర్ని ఇక్కడ అడిగినప్పుడు కూడాను ఆయనైతే 1,50,000 వరకు నాకు పడిందని చెప్పి ఉన్నారు. కానీ మన రైతులు కొంతమంది ఏంటంటే ఇప్పటికీ ధర లేదు, మార్కెట్లో పడిపోతుంది అనేది ఉన్నది. కానీ క్వాలిటీ ఉన్న ఫ్రూట్కి మాత్రము ఎప్పుడూ ధర అనేది బాగుంది. ఇతర దేశాల్లో ఎగుమతి అవుతుంది అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మేడం? సజావుగా జరుగుతున్నాయా? ఇప్పుడు ఎవరైనా దుబాయ్ కానీ అటు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మాత్రము ఈ యొక్క ఫ్లైట్ ఛార్జెస్, కార్గో ఛార్జెస్ పెరగటం వల్ల కొద్దిగా వర్కౌట్ అవటం కష్టం అనేది చెప్తా ఉన్నారు. అంతకుమించి మిగిలిన దేశాలకైతే వెళ్ళటానికి బాగానే ఉంది. కాబట్టి మనం మా రీసెర్చ్ సెంటర్ నుంచి కూడాను, మా యూనివర్సిటీ నుంచి కూడా మేము పదే పదే చెప్తున్నది ఏంటంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ అనేది ఎలా వస్తుంది? ఎక్కువగా ఏదో ఎరువులు వేసేస్తేనో లేదా పురుగు మందులు కొడితేనో క్వాలిటీ అనేది రాదు. ముందు నుంచి కూడాను ఈ యొక్క మైక్రోన్యూట్రియంట్, సూక్ష్మధాతువుల యొక్క లోపం లేకుండా చూసుకోవటం ఒకటి, అలాగే సరిగ్గా ప్రూనింగ్ చేయటం ఒకటి. పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. మనం ఎక్కువ కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం 50 ఏళ్ళు 60 ఏళ్ళు. అలాంటి దగ్గర ఈ యొక్క మనం మందులు ఏదైనా కొట్టినా, న్యూట్రియంట్స్ కొట్టినా కూడాను సరిగ్గా చెట్టు అంతా కవర్ అవ్వక కూడాను మనకేమవుతుందంటే అది అక్కడక్కడ ఈ పెస్ట్ ప్రాబ్లం పెరుగుతుంది. క్వాలిటీ ఉన్న కాయలు రావట్లేదు. వస్తాయి చెట్లు ఒకటి 2,000 కాయలు కాసినాయండి అంటారు. కానీ దాంట్లో మనకి ఒక 500 కాయలు కూడాను మనకి మంచి ఎక్స్పోర్ట్ ఇది దొరకట్లేదు. కాబట్టి తప్పకుండా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలండి. ఎన్ని పళ్ళు ఉన్నా సరే మామిడి పండుకున్న క్రేజ్ అనేది చాలా వేరుగా ఉంటుంది. చాలామంది కూడా సాగు చేయడానికి ముందుకు వస్తారు రైతులు. కానీ చాలామంది ఎక్కువ మందిలో పూర్వకాలం నుంచి చేసేవాళ్ళు అయితే ఓకే, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి సరైన అవగాహన ఉండడం లేదు. ఏమన్నా మీ రీసెర్చ్ సెంటర్ తరపున అట్లాంటి కార్యక్రమం ఏమన్నా చేయదలుచుకున్నారు? అవునండి, మేమైతే చాలాసార్లు మీటింగ్స్ పెడతా ఉంటాము. పెట్టిన దగ్గర కూడా చెప్తాము ఏంటంటే చాలామంది ఏంటంటే ఓల్డ్ గార్డెన్స్ ఉన్నాయండి అని అంటారు. ఓల్డ్ గార్డెన్స్ ఉంటే రిజ్యుమినేషన్ చేసుకోమని చెప్తాము. అంటే కొమ్మ కత్తిరింపులు చేసుకోవటము. కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత ఒక బాగా సివియర్ ప్రూనింగ్ ఇచ్చేసి ఒక 7 అడుగుల ఎత్తు వరకు చెట్లని కొమ్మల వరకు మొత్తం కట్ చేసి దాని మీద వచ్చే చిగుళ్ళను కూడాను కొంచెం థిన్నింగ్ చేసుకుంటా మనం కానీ పెట్టుకున్నట్లయితే అది వితిన్ 2 ఇయర్స్లోనే ఒక 10 సంవత్సరాల మొక్కలు ఎలా కాస్తాయి అలా కాస్తుంది. అలాగే 20 గజాల దూరంలో పెట్టినవి అంటే పూర్వం పద్ధతిలో పెట్టినవి ఉన్నప్పుడు వాటి మధ్యలో 2 మొక్కలు పెట్టుకోవచ్చు కొత్తవి. లేదు మొత్తం తీసేసుకుంటామంటే తీసేయచ్చు. తీసేయడం వల్ల వుడ్ కాస్ట్ వస్తుంది, సుమారు 2 లక్షలు 3 లక్షలు వుడ్ కాస్ట్ వస్తుంది. దాంట్లో 1 lakh మనం ఖర్చు పెట్టుకున్నా కూడాను కొత్తగా హై డెన్సిటీ కానీ ఆల్ట్రా హై డెన్సిటీ అంటే హై డెన్సిటీ వచ్చి సుమారు 220 మొక్కల వరకు ఒక ఎకరానికి పెట్టమని చెప్తున్నాం. ఆల్ట్రా హై డెన్సిటీ అంటే కొంచెం ఎక్కువ సివియర్ ప్రూనింగ్ అవి చేయటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారండి రైతులు. మామూలుగా హై డెన్సిటీ చెప్తున్నాం. హై డెన్సిటీ కానీ చేసినట్లయితే ఈ మొక్కలు 5x5 స్పేసింగ్లో పెట్టుకుంటాము.
కాయ చెట్లు కిందకే ఉంటాయి. 3వ సంవత్సరం నుంచి కాయలు వస్తాయి. సుమారు ఒక చెట్టుకు 25 కాయలు కాసినా లేకపోతే ఒక 30-40 కాయల వరకు వచ్చేస్తాయండి. అట్లా కవర్లు కట్టుకోవటం ఈజీ. మనకి ఓవరాల్గా 1-2 టన్నులు మనం పండించగలిగినా కూడాను ఆ తోట మొత్తం మీద మనకి సుమారుగా 1 lakh మనం పెట్టుకున్న 2 lakhs వరకు మనకి ఇన్కమ్ అనేది రావటం అవుతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఆయిల్ పామ్ ఉంది, ఆయిల్ పామ్కి అయితే ఒక 4 సంవత్సరాలు పోతే 1,00,000 రూపాయలు వస్తుంది అనేది లెక్క వస్తుంది. కానీ మనం అలాగే కానీ మామిడిని కూడాను జాగ్రత్తగా చేసుకొని హై డెన్సిటీ కానీ పెట్టుకుంటే మనకి తప్పకుండా 1,00,000-1,50,000 ఒక టన్నుకి మనం రాగలుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క ఎకరం పొలం నుంచి కూడాను మనం మినిమంగా 1,00,000 రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది. అంతేగాని మామిడి నష్టపోతామేమో, ఆయిల్ పామ్కి వెళ్తేనే బాగుంటుంది అనే ఇది అక్కర్లేదు. మీ పరిశోధనల ద్వారా ఈ మామిడి రైతులకు కానీ లేకపోతే ఈ సాగుకు కానీ ఎట్లా ఉపయోగపడుతుంది మేడం? కొత్తగా ఏమన్నా తీసుకున్నారా? ఎక్కువగా మేము రిజ్యువనేషన్ ఒకటి చెప్తున్నామండి. అంటే అలాగే హై డెన్సిటీ, అల్ట్రా హై డెన్సిటీ దీని మీద చెప్తున్నాము. న్యూట్రియంట్ మేనేజ్మెంట్, మొక్కలకి కావాల్సిన సూక్ష్మధాతువులు ఎప్పుడెప్పుడు అందించాలి, ఎలా చేయాలని మా పరిశోధన నుంచి వచ్చిన అవుట్కమ్ని మేము చాలా వరకు మీటింగ్స్లో అట్లా చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ నల్ల తామర పురుగు నివారణకు కానీ, లేదంటే ఈ ఈ యొక్క హాపర్ పాపులేషన్ తగ్గించడానికి కానీ, మరి అలాగే ఇప్పుడు కాయపుచ్చు అనేది వస్తుంది, దానికి ఎలా మనం చేసుకోవాలి. పండు ఈగకైతే మా స్టేషన్ నుంచే ల్యూర్స్ కూడాను మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఈ పండు ఈగ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ మే నెలలో అధికంగా ఉంటుంది మామిడిలో. దాని నివారణకి మనం లింగాకర్షక బుట్టలు ఇవ్వటము, దాంతోపాటు ఈ ల్యూర్స్ బిస్కెట్స్ అంటారు రైతులు, దాన్ని కూడా సప్లై చేయటం అని జరుగుతుంది. అంటే అది కూడాను కాస్ట్ బేసిస్ చేసినా కూడాను 40 రూపాయలు అలా ఉంటుంది ఒక బిస్కెట్. అయినా సరే రైతులకు అందుబాటులో ఉండాలి అనేసి దాని తయారీ కానీ దానికి కానీ సమంగా ఉండేటట్లుగానే చేస్తాను. అంటే ఇవన్నీ కూడాను మన అంటే ఒక పండు ఈగ సుమారు 200 గుడ్లు పెట్టి ఎన్ని కాయలను నష్టపరుస్తుందో మనం ఆలోచించుకున్నట్లయితే, మన పరిశోధన స్థానం నుంచి మనం ఇచ్చిన ఈ ల్యూర్స్ వలన, కవర్స్ని ఎంకరేజ్ చేయటం వల్ల, వీటి వల్ల మనం ఎంతో ప్రోడక్ట్ని వేస్ట్ కాకుండా మనం రక్షించుకోగలుగుతున్నాం. అలాగే ఎన్నో టన్స్ ఆఫ్ మ్యాంగో మనకి ఈరోజు సేఫ్గా మార్కెట్ దాకా చేరగలుగుతుంది. అంటే మనకి ఇంటర్వెన్షన్ అయినటువంటి కవర్స్ తొడగటం కానీ, ల్యూర్స్ పెట్టడం, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడాను మా స్టేషన్ నుంచి మేము ఇచ్చిన అవుట్కమ్సే. మామిడి సాగు విస్తీర్ణం ఇంకా పెంచాలంటే ఏం చేయాలంటారు మేడం? మామిడి సాగు కూడా పెరగాలి అన్నప్పుడు క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ని ఇవ్వటము, అలాగే ఈ హై డెన్సిటీకి వేసుకునే రైతులకి ప్రోత్సాహకాలు ఇవ్వటము, మరి అలాగే ఫెర్టిలైజర్స్ కానీ, మనం ఆయిల్ పామ్కి ఎలాంటి సబ్సిడీలు ఇచ్చి మన రైతుల్ని ఎలా ప్రోత్సహిస్తున్నామో, అలాగే మామిడికి కూడాను ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే తప్పకుండా రైతులు ముందుకు వస్తారు. తప్పకుండా మామిడిని వేయటానికి చాలామంది ఉత్సాహంగానే ఉన్నారు. మొత్తంగా మామిడి విస్తీర్ణానికి సంబంధించి పెంపుదలకు సంబంధించి రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు ముందుకు వస్తారు. అలాగే ఈ మామిడి ఎగుమతులకు సంబంధించి కూడా క్వాలిటీ బాగుంటే ఇతర దేశాల్లో కూడా మన మామిడికి మంచి డిమాండ్ ఉందంటూ కూడా నూజివీడు మామిడి పరిశోధనా కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త కనక మహాలక్ష్మి చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, నూజివీడు, ఏలూరు జిల్లా. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని రైతులకు పీఎండీఎస్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అవలంబించాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, సెర్ప్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఈ కిట్లను అందిస్తున్నారు. దాదాపు 10 నుంచి 15 రకాల విత్తనాలను కలిపి 5 కిలోల కిట్ల రూపంలో రైతులకు అందిస్తున్నామని 500 రూపాయలు ధరగా నిర్ణయించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కావున రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేల సారాన్ని పెంచుకోవాలంటూ చెబుతున్నారు. పీఎండీఎస్ అనేది నవధాన్యాల సాగు అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చేపడుతున్న ఆ వ్యవసాయంలో వస్తున్న వివిధ రకాలైన దుష్పరిమాణాలకి ఇనిషియేటివ్ గా తీసుకున్నాం. సో మన జిల్లాలో 50,000 ఎకరాలు మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం లక్ష్యంగా తీసుకున్నాము. ఇంతవరకు 20,000 ఎకరాలలో పీఎండీఎస్ విత్తనం నవధాన్యాలు ఆల్రెడీ చేపట్టేశాము. ఇంకా మిగిలిన 30,000 ఎకరాలు కూడా మనకి సమ్మర్ సవర్స్ దృష్టిలో పెట్టుకుని త్వరలో కంప్లీట్ చేసి చేస్తాము. మరి ఇది 3 డిపార్ట్మెంట్లు మరి సమన్వయంతో పనిచేస్తున్నాము. వ్యవసాయ శాఖ, సెర్ప్ మరియు రైతు సాధికార సంస్థ. మరి పీఎండీఎస్ మరి అనగా నవధాన్యాల సాగు వలన
మనకేంటంటే భూసారం పెంపొందించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సాధించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి స్థాపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ రైతు సోదరులందరూ కూడా ఈ PMDS విధానాన్ని మరి తప్పనిసరిగా పాటించాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. ఈ విత్తనాలన్నీ కూడా మనకి 5 కేజీల కిట్ల కింద తయారు చేసి రైతు సోదరులకి 500 రూపాయలు రేటు పైన ఇస్తున్నాం. దీనిలో ఏమి రాయితీ లేదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న సిరిపురం మేజర్ కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4 దశాబ్దాలుగా వ్యవసాయానికి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రధాన నీటి వనరుగా ఉంది. కూసుమంచి నుంచి ఎర్రుపాలెం వరకు ఈ నీటిపైనే రైతులు ఆధారపడేవారు. అయితే ఏళ్లుగా ప్రధాన కాలువతో పాటు మేజర్, మైనర్ కాలువల మరమ్మతులు అంతంత మాత్రంగానే సాగుతూ ఉండటంతో రైతులకు సాగునీరందని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సిరిపురం మేజర్ కాలువ మరమ్మతు పనులతో ప్రధానంగా సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలకు సాగునీరందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ కాలువ చేస్తున్నారండి ఇప్పుడు కొత్తగా. అంతకుముందు సైకిల్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మంచి కాలువ మంచిగా చేస్తున్నారు. వైరా చెరుకు కాడ నుంచి తీసుకుంటూ వస్తున్నారు. వైరా చెరుకు బోలని కాలువ వరకు మంచిగా అందరికీ ఉపయోగపడుతుంది. గతంలో దాదాపుగా సిరిపురం మేజర్ అంటేనే మంచి కాలువ ఉన్న వాటిలలో పూటికలు, అవి చెట్లు చెదారం పేరకపోయి మరి రైతులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతులు ఆనందపడేటటువంటి కార్యక్రమం దీన్ని లైనింగ్ చేయటం, కాలువ సామర్థ్యం పెంచడం. అదేవిధంగా మరి సీతారామ ప్రాజెక్టు నుంచి మరి సిరిపురం మేజర్కి నీళ్ళు తీసుకొని వైరా చెరువు కానివ్వండి, మరి వైరా అలుగు వాగు కానివ్వండి, ఇక్కడ నుంచి మధిర దాకా కూడా మరి సీతారామ ప్రాజెక్టు నీళ్లు తీసుకుపోయి ఇవాళ మేము 2 పంటలు పండించుకోవటానికి కూడా ఎక్కడా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. సిరిపురం కాలువ ఇప్పుడే వర్క్ జరుగుతుంది. ఇదివరకు మేము ఒక 10 సార్లు రెగ్యులేటర్ల కాడికి పోయినాం, ట్రాక్టర్లు వేసుకొని పోయినాము నీళ్ళ కోసం. ఇదివరకు 100 క్యూసెక్కులే కష్టంగా వచ్చేది. 100 క్యూసెక్కులు వచ్చినా కానీ మల్లారం, లక్ష్మీనగరం ఈ ఏరియాకే వచ్చేది. మాకు లాస్ట్ దశ అయ్యేది. ఇప్పుడు వర్కులు జరుగుతున్నాయి. ఈసారైనా ఒక 200 క్యూసెక్కులు వదిలిపెడితే బాగా వాటర్ ఫుల్గా వస్తాయి. మళ్ళా గంగదేపాడు సబ్మైనర్ ఒకటి ఉంది, దాన్ని కూడా రిపేర్ చేస్తే మంచిగా అటు కూడా రైతులు ఎక్కువ ఉన్నారు. ఇటు సగం మంది రైతులు ఉన్నారు, అటు సగం మంది ఉన్నారు. అది అసలే రావట్లేదు కాలువ. ఇటు సిరిపురంకి వెళ్ళి 4-5 ఎకరాలు ఉంటే అటు రైతులకి ఒక 7-8 ఎకరాల పైన ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి రాజీవ్ లింకు కాలువ ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి గోదావరి జలాలు మళ్లింపు సఫలం కావడంతో ఆ నీటిని మరింత విస్తీర్ణానికి అందించాలనే సంకల్పంతో ఈ ఏడాది 76 కోట్లతో సిరిపురం మేజర్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. ప్రధాన కాలువ నుంచి 160 క్యూసెక్కులు పారే కాలువను ఏకంగా 760 క్యూసెక్కులు ప్రవహించే భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నీట్గా ఉండాలి కాలకట్ట, ఈ చెట్లు గిట్లు పెరగకుండా శుభ్రంగా ఉండాలి. ఇంతకుముందు గతంలో 2-3 సార్లు తెగిని చిగసకాకైని అప్పుడు పాలక వర్గాలు కూడా చెట్లు గిట్లు ఉన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజుకి ఇప్పటి వరకు అయితే పర్వాలేదు, మంచిగానే చేస్తున్నారు. గతంలో అయితే మొత్తం 9 సీట్లు ఏడ చికాకు ఎంతమందికి చెప్పినా, లస్కర్లో చెప్పినా ఎవరు పట్టించుకోపోయేవాళ్ళు గతంలో అయితే. ఇప్పటి వరకు అయితే నెంబర్ 1గా పని నడుస్తుంది. ఈ పనితో మాకు సంతృప్తిగానే ఉంది, మంచిగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. అయితే ఇంతకుముందు వాటర్ సమంగా నీళ్ళు కాలువ నడిచే సరిపోకపోయేది. అందుకనే ఇప్పుడు కొత్తగా వర్క్ స్టార్ట్ చేశారు. దానివల్ల భవిష్యత్తులో మరి నీళ్ళు బాగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. గతంలో వచ్చి రాకుండా ముందు వాళ్ళకి అంతే పిల్ల కాలువలకి నీరు సరిగ్గా అందకపోయాయి. చివరి పొలాలు తడులు జాలక పంటలు కూడా కొద్దిగా ఆశించినంతగా పండకపోయేది. ఇప్పుడు చేసే మరమ్మతులను బట్టి నీళ్లు బాగా వస్తాయని మేము కోరుకుంటున్నాం. ఏన్కూరు రెగ్యులేటర్ నుంచి తల్లాడ మండలం రెడ్డిగూడెం వరకు కాలువ ఎత్తు వెడల్పు పెంచి పూర్తిగా సిమెంట్ లైనింగ్ నిర్మాణం చేస్తున్నారు. కాలువ ద్వారా నీటిని వైరా జలాశయంకు మళ్లించడం, సాగు, తాగునీటి వనరులు పెంచడం, రెండో కాలువగా వైరా అలుగు కింద ఏటిలో వదిలితే మధిర నియోజకవర్గంలోని ప్రధానమైన జవహర్, జాలిమూడి ప్రాజెక్టులకు నీరందించే పనులు చేస్తున్నారు. గతంలో 11,400 ఎకరాలకు నీరందించే కాలువను సుమారు 50,000 విస్తీర్ణానికి పెంచుతూ ఆధునీకరణ చేపట్టారు. జూన్ నెలాఖరు నాటికి పనులు పూర్తయ్యే విధంగా వేగవంతం చేస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.